60th బర్త్డే అన్నారు. చాలా సర్ప్రైజింగ్ ఉంది. షారుఖ్ ఖాన్ 60 years, అన్బిలీవబుల్. చూస్తే 65లో ఉన్నాడు. జస్ట్ కిడింగ్. సో షారుఖ్ ఖాన్ ఎక్సలెంట్ యాక్టర్, ఎంత న్యాచురల్ ఆర్టిస్ట్, ఎంత వండర్ఫుల్ యాక్టర్. రొమాన్స్గా పాపులర్, కానీ రొమాన్స్ కంటే కూడా ఎక్కువ ఆయన రొమాంటిక్ హీరో అంటే కూడా మంచి పర్ఫార్మెన్స్ అనే హీరో. మీరు చూస్తే స్వదేశ్ అసలు ఎవడో మర్చిపోలేడు. అసలు ఎలాంటి ఎలివేషన్ ఉండదు, ఎలాంటి హైప్ ఉండో, ఫైట్ ఉండో, ఏముండో, ఎట్లాంటి క్యారెక్టర్ అసలు ఎక్సలెంట్ క్యారెక్టర్. సింపుల్గా ప్యాంటు షర్ట్ వేసుకుని ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి వచ్చి ఒక నాసా డైరెక్టర్ లాగా వచ్చి ఎంత ఎక్సలెంట్, అసలు ఆ నాసా సైంటిస్ట్ లాగా ఎంత ఎక్సలెంట్గా యాక్ట్ చేస్తాడు. అట్లాగనే మీకు ఏ క్యారెక్టర్ చూసుకోండి, షారుఖ్ ఖాన్లో 3 థింగ్స్ ఉంటాయి. ఒకటి, ఆయన ఎక్కువ ఒక డైలాగ్ చెప్పే ముందర ఎమోషన్ బయటకు వస్తుంది. సో ఆ ఎమోషన్ డైలాగ్తో రాదు, ఎక్స్ప్రెషన్తోనే వస్తుంది. రెండోది, చాలా మంది యాక్టర్లు ఎక్కడైతే అరిచి గోల చేసి డైలాగ్ చెప్తారో అలాంటి చోట్ల షారుఖ్ ఖాన్ కళ్ళతో యాక్ట్ చేస్తాడు, లేకపోతే సైలెంట్గా యాక్ట్ చేస్తాడు. ఇంకా ఏం చెప్పాలా? సో ఇంకా షారుఖ్ ఖాన్ పిక్చర్లు మీకు కమల్ హాసన్ పిక్చర్ ఒకటి ఉంటుంది, హేరామ్. అలాంటి పిక్చర్లో కూడా ఆయన చాలా మంచి క్యారెక్టర్, డెప్త్ ఉన్న క్యారెక్టర్ యాక్ట్ చేసాడు. ఒక అద్భుతమైన యాక్టర్. కొంచెం స్లో అయినట్టున్నాడు ఆ మధ్య, వరుసగా రాంగ్ చాయిస్ తోటి సరైన ఇది రావణ్ అని ఒక రోబో పిక్చర్ నుంచి కొంచెం గాడి చెప్పింది షారుఖ్ ఖాన్ది. రావణ్ అని ఒకటి, జీరో ఒకటి, తర్వాత జబ్ హ్యారీ మెట్ ప్యారీ అనేది ఒక సినిమా వచ్చింది, అదొక సినిమా. ఈ పిక్చర్లన్నీ కూడా ఒక చెత్త సినిమాలు, మనకి టైం వేస్ట్ చేసినాయి. షారుఖ్ ఖాన్ నుంచి మంచి టైంలో, మంచి పీరియడ్లో మంచి సినిమాలు రాకుండా మనందరం చాలా బోర్ వీలేము. కాకపోతే ఎక్సలెంట్ యాక్టర్. మళ్ళీ గాడిలోకి వస్తే చాలా మంచి పర్ఫార్మెన్స్ ఉన్న సినిమాలు వేస్తే చూడాలని ఉంది. హ్యాపీ బర్త్డే మిస్టర్ షారుఖ్ ఖాన్, వి లవ్ యూ.